లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న మాటల్లో ఈ మాట మనం గమనిస్తే, మనము నమ్మదగని వారము అని రాయబడ్డది. ఎంత పొడవబడే మాట, ఎంత గాయపరచబడే మాట. నిజానికి చూసుకుంటే మనము ఇదే మాటకు అర్హులంగా ఉన్నాం. ఇది మనకు తగిన మాటనే. మనం చాలాసార్లు దేవుని ఎరిగిన వారమై యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో ప్రాణం పెట్టినాడు అని నమ్మి, ఆయన రక్తంలో పాలుపొంది, ఆయన శరీరంలో పాలుపొంది, ఆయన యొక్క సాక్షులుగా వాక్యానుసారంగా జీవిస్తున్నామని చెప్పుకునే మనము అనేక సార్లు నమ్మదగని వారము అయినాము. ఎందుకంటే దేవుడు మనలో అనేక సార్లు మేలైనది చూడాలనుకుంటే మనలో మేలు కనబడట్లే. మన హృదయంలో దేవునికి స్థలం ఉందా అని చూస్తే మన లోక సంబంధమైన నిండి ఉన్నాయి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, బహు వింతైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నామంటే నమ్మదగని వారముగా కొనసాగుతూనే ఉన్నాం. అయితే ఆయన మాత్రం ఎట్లున్నాడంటే నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే చిత్రం ఏంటంటే, మన జీవితంలో మనం ఎన్నిసార్లు ఆయనకు అవిధేయత కనిపించినా మనం ఇంకా బతికే ఉన్నాం, ఇంకా ప్రాణంతో ఉన్నాం. అదే ఆయన మార్పులేని ప్రేమ. మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నా మనకు కావలసిన ఆహారము, మనకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తూనే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, ఆయన ప్రేమ మారదు అన్నదానికి ఒక కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులు ఆయనకు ఎంత వ్యతిరేకంగా ఘోరంగా పాపం చేస్తున్నా అవసరమైన స్థలంలో అవసరమైన సమయంలో వర్షం కురిపిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులు బతకాలి అని తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. ఆయన మనుషులను బ్రతుకమని చెప్పిన దేవుడు, ఆయన చంపలేడు. ఆయన వారిని మారడానికి అవకాశం ఇస్తున్న దేవుడు. మనం పశ్చాత్తాపడి తిరిగి రావాలని కోరుకునే దేవుడు. ఆయన స్వభావానికి విరోధంగా ఏది చేయట్లేదు. ఎంత విచిత్రమైన దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, విచిత్రమైన దేవుడు ఉన్నాడు కదా. ఆయన స్వభావానికి విరోధంగా ఏం చేయలేడు. మనం అడగక ముందే మనకు కావలసిన అన్ని సమకూరుస్తున్నాడు. మనకు ఒక సమయం వచ్చినప్పుడు మనకు భార్య భర్త అవసరమైతే వాళ్ళని తెచ్చి పెడుతున్నాడు. మనకు పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇస్తున్నాడు. మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా సమృద్ధిగా మన చుట్టూ ఉంచుతున్న దేవుడు. ఇంత ప్రేమమయుడు ఆయన. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ గొప్ప దేవుని విశ్వసించిన మనం ఎంతవరకు ఆయనకు నమ్మకంగా ఉంటున్నాం. నమ్మకం అంటే ఏంది? ఆయన మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పినాడు. అంటే మోషేకు ఐగుప్తులో ధనం ఉంది, సింహాసనం ఉంది, పేరుంది, ఆయనకు అన్ని రకాలుగా హోదా ఉంది. అయితే అవన్నీ వదిలేసుకొని వచ్చినాడు. ఏం చూసినాడు? హెబ్రీ 11:24 మోషే పెద్దవాడు అయినప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకొనెను అని రాయబడింది. ఈనాడు నీవు నేను అల్పకాలము పాపభోగాల కొరకు ఈ లోకంలో లోక సంబంధమైన వాటి మీద పరుగులిడుతున్న నీవు నేను ఎలా నమ్మకమైన వాళ్ళం? మనం చాలాసార్లు అనుకుంటాం, నేను చాలా నమ్మకంగా సేవిస్తున్న దేవుని, నమ్మకంగా మందిరానికి వెళ్తున్నా, నమ్మకంగా వాక్యం చదువుతున్నా, నమ్మకంగా పరిచర్యలో ఉన్నా అని అనుకుంటున్నామేమో. ఈ లోక భోగాలను సుఖ విలాసాల కొరకు దేవుని కంటే ఎక్కువ సుఖమును ప్రేమించే మనము ఎట్లా దేవునికి ఇష్టంగా ఉన్నట్లం, ఎట్లా నమ్మకంగా ఉన్నోళ్ళం? ఈ అల్పకాలం పాపభోగాలు వద్దనుకున్నాడు ఆయన. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు. ఈనాడు శ్రమ అనేది ఏందో తెలియదు మనకు. దేవుని సంఘంలో ఉన్న మనము శ్రమ అనేది లేదు. సుఖం అంటే మనకు బాగా తెలుసు. సుఖం అంటే మనకు తెలుసు. మనకు అనుకున్న స్థలంలో కూర్చోవడం, అనుకున్నది తినడం, అనుకున్నది చూడడం, ఇది మనకు సుఖం అయిపోయింది. అనుకున్న వారిని కలవడం, అనుకున్నది ధరించడం, అనుకున్నది ఏదన్నా కానీ ఏ స్థలానికి వెళ్ళాలని కూడా ఆ స్థలానికి వెళ్ళడం, ఇది సుఖం అయిపోయింది. ప్రభునందు ప్రేమైన వారులారా, మనము నమ్మదగిన వారుగా ఉండాలని దేవుడు మనల్ని కొరకు ప్రాణం పెట్టినాడు. మనం ఈ దినమైన నమ్మకంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో వందనాలు.
మేము కూడా నమ్మకంగా జీవించుటకు మోషే వలె ఉండుట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.